తాజాగా మన రొమాంటిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. సో మరి మన రొమాంటిక్ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ నాతో ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాము ఇంతకీ తన ఫస్ట్ టైం వర్క్ విత్ ఆకాష్ ఎట్లుందో అని మాట్లాడదాం. హాయ్, ఎట్లున్నారు? సో మరి ఇంతకీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్లో గల్లు గల్లు మన జరిగిందా లేదా? ఎట్లా రెస్పాన్స్ ఇచ్చిండ్రు మీకు? చిన్న వర్డ్లో చెప్పలేనండి, బ్యూటిఫుల్ రెస్పాన్స్. అది నాకు చిన్న బ్యూటిఫుల్ అని పది తగిలిస్తే కుదరదు, అంత వస్తాను బికాస్ ఆఫ్ విజయ్ దేవరకొండ గారు. అండ్ ఆల్సో ద థింగ్ ఇస్ లైక్ షో పూరి గారు, చార్మి గారు వీళ్ళ వల్ల ఏమైందంటే షో వాస్ గ్రాండ్. ఆ గ్రాండ్నెస్ మామూలు లేదు. నేను ఫస్ట్ టైం అంత రేంజ్లో ప్రోగ్రామ్ చూడటం బ్యూటిఫుల్. సో పూరి కనెక్ట్స్కి ఎప్పుడూ కనెక్ట్ అయ్యారు, మరి ఇప్పుడు పూరి ఆకాష్కి కనెక్ట్ అయ్యారు. ఎట్లుందో జర్నీ అడుగుదాం. సో పూరి కనెక్ట్స్తో జర్నీ ఎట్లుంది, పూరి ఆకాష్ చిత్రంతో మీ జర్నీ ఎట్లుంది? ఇన్ఫ్యాక్ట్ రెండు మీరు విడదీశారు, విడదీయకుండా ఒకటే చేసేయించిందండి. ఓకే, యాక్చువల్గా పూరి కనెక్ట్ ఇది ఇట్ సెల్ఫ్ మేమందరూ కనెక్ట్ అయి ఉన్నాం దాంట్లో. జస్ట్ లైక్ వైఫై, వేఆర్ ఆల్ లైక్ అలా బ్రాండ్లో ఉంటాం అలాగే. సో దాంతోపాటు ఆకాష్ వేరియంట్ని కనెక్ట్లో చూసాం, డిఫరెంట్ వేరియంట్ ఆకాష్, పవర్ఫుల్ ఆకాష్. అది మాటల్లో చెప్పామండి, వాచ్ ద మూవీ. యా, సో రొమాంటిక్ మూవీ స్టోరీ మీకు చెప్పగానే ఫస్ట్ లైక్ మాస్ ఎంటర్టైనర్, మాస్ లవ్ స్టోరీగా అనిపించిందా, లేకపోతే విచ్ టైప్ ఆఫ్ పబ్లిక్ ఇది రీచ్ అవుతుంది? అన్నీ ఉంటాయండి, అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఇట్స్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఇంటెన్స్, ఇట్స్ నాట్ అంటే రెగ్యులర్. ఇట్స్ ఇంటెన్స్. ఒక 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 బ్యాక్డ్రాప్ మీద నడిచి చిన్న ఇంటెన్స్ లవ్ స్టోరీ. బ్యూటీ అండి అది చూడాలి. నేను ద మోర్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ విల్ బికమ్ డైల్యూటెడ్. దట్ ఈస్ ద థింగ్. It's a wonderful story. We should watch and we should enjoy. Yeah. సో డైరెక్టర్ అనిల్ గారు మీకు ఫస్ట్ టైం కథ చెప్పగానే దీనికి సంగీతం మీరే అందించాలి అని చెప్పినప్పుడు లైక్ ఏ జోనర్ అయితే దీనికి మ్యూజిక్ సెట్ అవుతుంది అని అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకున్న జోనర్ వచ్చేసి గోవన్ కల్చర్ మ్యూజిక్ వెళ్దాం, ప్రతి పాయింట్లో అలా వెళ్దాం. మ్యాక్సిమం అందులోనే మేము అందుకే ఫస్ట్ తను ఉండే కల్చర్ ఇదంతా కూడా సాంగ్ ఉంటుంది ఇంట్లో, డార్లింగ్ అనే సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎట్ బి రిలీజ్డ్ యాజ్ ఇట్ ఈస్. ఆ సాంగ్ కూడా మేము గోవన్ కల్చర్కి సంబంధించే చేసాం. ఆ గోవా వాళ్ళు ఏం వాడతారు, ఎలా ఉంటుంది. గోవా ఈజ్ ఆల్వేస్ లైక్ పోర్చుగల్ ఇది ఉంటుంది మ్యూజిక్లో. సో యూజ్డ్ దట్ కల్చర్డ్ మ్యూజిక్, అలా యూజ్ చేసిన పాట అది. సో ఫస్ట్ సాంగ్ అలాగా ఎంటైర్ మూవీ కూడా దాంట్లోనే ఉందాం అని ఒక చిన్న థాట్. సో కొన్ని వేరియేషన్స్లో అక్కడ చిన్న చేంజెస్ జరిగాయి. సో ఎంటైర్ మ్యాక్సిమం దాన్ని టచ్ అవుతూనే వెళ్ళాం. ఆ పోర్చుగల్, ఆ ఇంటెన్స్ టు అక్కడే గిటార్స్ అవి చిన్న మెరాకిల్స్ వాడుకుంటాం. సో ఇట్ ఈస్ ఆల్ మ్యూజికల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ సరదాగా నేను, పూరి గారు, అనిల్, వీ యూస్ టు బీ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. ఏం చేసుకున్నాం, దీనికి ఏం వాడదాం. సో అలా పూరి గారు మాకు ఆ స్కేల్ ఇవ్వటం, అలా పూరి గారు చెప్పడం, అనిల్ నన్ను మోటివేట్ చేయడం, ఇలా చేయాల్సింది, ఇలా చేద్దాం. ఇట్ వాస్ వండర్ఫుల్ జర్నీ అండి, బీయింగ్ విత్ రొమాంటిక్ పీపుల్. యా, సో కథ ఫస్ట్ టైం వినగానే సాంగ్స్ మీరు డివైడ్ చేసుకుంటారు, ఈ ఈ పాట ఈ సిచ్యువేషన్కి అనేసి అని. సో కొన్ని డైలాగ్స్ కూడా మాట్లాడిన సన్నివేశాలు కూడా మనం పాటలో మిక్స్ చేస్తాం. సో ప్రతి సినిమాకి పాట అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాణం మనకి. సో ఒక పాటతో అయినా కానీ సినిమా చేంజ్ అయిపోతుంది. సో అట్లాంటి పాట ఎప్పుడు వస్తుంది? ఇంటర్వెల్ బ్యాంగ్ ముందా, ఇంటర్వెల్ తర్వాతనా? ఇంటర్వెల్ తర్వాత ఎవ్రీవన్ నోస్ ఇట్, పీనే కే బాద్ అనే పాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ఎవ్రీ లైక్ అదొక ప్రతి ఒక్కరికి తెలిసిన పాట అది. అది వింటున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు తెలుస్తుంది హౌ బెస్ట్ ఇట్ ఈస్ అని. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ సాంగ్ ద మూవీ. అండ్ మెయిన్ నా వల్ల కాదే అనే సాంగ్. So every lover, everyone will think of that particular situation, what is happening there.
యా సో మనము ఇప్పుడు ఒక పలానా హీరోతో మ్యూజిక్ చేస్తున్నాము అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్ మహారాజా మన రవితేజతో చేస్తున్నాము మ్యూజిక్ అనగానే కంప్లీట్గా మాస్ బీట్ వస్తుంది అండ్ క్లాస్ లైక్ నాని హీస్ కంప్లీట్లీ న్యాచురల్ స్టార్ నాని అనగానే ఫ్యామిలీ ఓరియంటెడ్ తీసుకుంటాం సో మరి ఆకాష్ క్యారెక్టర్ అనగానే మీరు జోనర్ ఎట్లా పిక్ చేసుకున్నారు? ఇందులో మేము ఆకాష్ అని పర్టికులర్గా జానర్ వెళ్ళలేదండి. we were thinking of movie. It's not about ఒక క్యారెక్టరైజేషన్ థింక్ చేసామంటే దెర్ ఈస్ నో జానర్ ఫర్ పర్టికులర్ హీరో. సో వీ జస్ట్ థాట్ దట్ మనం ఒక పోర్చుగల్ వర్కౌట్స్ ఇద్దాం దీనికి, అక్కడక్కడ వేరియేషన్స్ పూర్తిగా అలా వెళ్ళినా కూడా మనకు మళ్ళీ అక్కడక్కడ డిటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడక్కడ పోర్చుగల్ లైఫ్ ఇస్తూ చిన్న వేరియేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ, గోవన్స్ ట్రూ గోవన్స్ ఎలా ఉంటారు, ట్రూ పోర్చుగల్ లైఫ్ స్టైల్ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు, అలా చిన్న వేరియేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం అక్కడక్కడ. పూర్తిగా పూరి గారు చెప్పిన వర్షన్లోను తర్వాత అనిల్ ఎక్కువ దాన్ని ఇది చేసుకుంటూ వైల్ రీరికార్డింగ్ వైల్ నార్ దిస్ వీఆర్ ఇన్ టు ఆల్ దిస్ కరెక్ట్గా వెళ్తూ ఈ బ్యాక్డ్రాప్లో లవ్ అనేది ఎంత దూరం తీసుకెళ్ళాం అనేది ఇట్ ఈస్ అ మూవీ అండి యాక్చువల్గా. యా సో ఇప్పుడు ఏ సాంగ్స్ అయినా కానీ మనకి ఇన్స్టా రీల్స్ ద్వారా లేకపోతే సంథింగ్ సోషల్ మీడియాని జోనర్ చేసుకొని దాన్ని టిక్టాక్ రీల్స్గా చేంజ్ అవుతున్నాయి. కొన్ని పాటలు డైరెక్ట్గా వినకున్నా కానీ రీల్స్ ద్వారా హిట్ కొడుతున్నాయి. సో మరి మీరు అందించిన పాటల్లో ద మోస్ట్ హ్యాపెనింగ్ సాంగ్ ఏదైతుంది అనుకుంటారు? పీనకే బాధ అనుకుంటాను. అట్ ద సేమ్ టైం నా వల్ల కాదు మైట్ గో ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ డెఫినెట్లీ అనుకుంటున్నారండి. యా సో పూరి గారు అనగానే ఖచ్చితంగా బీచ్కి సంబంధించిన సీన్ ఉంటుంది అనేది మాత్రం 100%. సో మరి బీచ్కి సంబంధించిన పాటలు ఎన్ని అందించారు మీరు? దీంట్లో ఒక పాట పూర్తిగా బీచ్లో ఉంటుందండి. బిఫోర్ ఇంటర్వెల్ పాట వస్తుంది ఒకటి, టోటల్ ఓన్లీ వర్డ్స్తో ఉంటుంది పాట. సో ఆ పాట అంతా టోటల్ బీచ్లోనే స్టార్టెడ్ అండ్ ఎండెడ్. మ్యాక్సిమం గోవా అనగానే డెఫినెట్లీ మనకు గుర్తొచ్చే ఫస్ట్ పదం బీచే, లేదంటే క్యాసినో వస్తుంది. ఇవన్నీ సెకండరీ, క్యాసినో తర్వాత అది. బట్ ఫస్ట్ మనకు గోవా అనగానే స్ట్రైక్ అయ్యేది బీచ్. సో డెఫినెట్లీ ఈ ఫిలింలో 100% వీ కెన్ ఎంజాయ్ దట్ మోడ్. సో ది మూవీ అంటే అదే చెప్తున్నాను, ది మూవీ ఇట్స్ టోటల్లీ లైక్ గోవన్ స్ట్రక్చర్ ఇస్తూ ఆ బీచ్ని అక్కడ వదలకుండా అక్కడక్కడ బీచ్ని చూపిస్తూ సరదాగా పాటలలో కూడా మ్యాక్సిమం సాంగ్స్లో ఆ బీచ్ కనబడుతూనే ఉండాలి అనే చిన్న పాయింట్ అనుకుంటూ చేసిన మూవీ అండి. సో దట్ ఈస్ ద ఓన్లీ రిక్రియేషన్ ఫర్ అస్ అండి. యాక్చువల్లీ ఎనీ వరల్డ్లోనే మనకు బ్రెయిన్కి పెద్ద రిక్రియేషన్ ఏంటంటే బీచ్ అండ్ నార్ వాటర్. అది చెరువు కానివ్వండి, సరదాగా చెరువుని చూడంగానే మన బ్రెయిన్లో ఎసెన్స్ ఓపెన్ అయిపోద్ది, అబ్బా ఎంత బాగుందో అంటాం. లైక్ బీచ్ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, మనం సెన్స్ ఆఫ్ ఇదే మారిపోతుంటుంది. సో డెఫినెట్లీ గో అనగానే విల్ ఎంజాయ్ దట్. ఆల్ సాంగ్స్ మైట్ బి పీపుల్ ఎంజాయ్ ద బీచ్ అండ్ ఆల్. ఆ గోవాలో ఉన్నట్టే ఉంటుంది. యా సో కమింగ్ టు ద పాయింట్, మనము లైక్ మ్యూజిక్ మీరు అందించినప్పుడు ఒక మనం ఇమాజినేషన్కి వెళ్తుంటాం. సపోజ్ ఏదైనా సినిమా చెప్తుంటే అరే ఈ కథ ఇట్లా అని అనగానే ఆబ్వియస్లీ ఇమాజినేషన్కి వెళ్తాం. మీరు మ్యూజిక్ అందించేటప్పుడు అరే ఈ పాట ఈ పలానా చోటలో చేస్తే బాగుంటుంది అని అనిపించి సడన్గా ఆ పాట అక్కడే చేయడం జరిగింది అన్న సిచ్యువేషన్ ఉందా? అలాగా సిచ్యువేషన్ అంటే ప్రతి పాటకి ఉండేదండి. ప్రతి పాటకి నేను అనుకున్నట్టే అక్కడ పిక్చరైజేషన్ అయ్యేది ప్రతి పాటకి. నాట్ ఓన్లీ సింగిల్ చెప్పడమే అలా ఉంటుంది. ఇక్కడ ఒక బీచ్లో ఇద్దరు కూర్చొని సరదాగా పాడుకుంటుంటారు, అలాగ ఒక పాట చేద్దాం లేకపోతే. సో అది ఎక్కడ తగ్గేది కాదు. నేను మూవీ చూసినప్పుడు కరెక్ట్గా వచ్చింది అనుకున్నట్టుగా. సో పూరి గారి లేకపోతే అనిల్ కాన్సెప్ట్స్ ఇద్దరు ఒకటే ఉంటుంది యాక్చువల్లీ. ఈయన అనుకునే థాట్స్కి ఆయన ఇదికి పక్కా సింక్లో ఉంటారు అసలు. అది ఎలాగని నేను చాలాసార్లు ఏం సింక్ అది అసలు ఆ సింక్లో అలాగా ఉండేవాళ్ళు అండి ఇద్దరు. అలా అనుకుంటున్నాను అనగానే పూరి గారు బా అనుకునేవాళ్ళు.
భలే అనుకున్నాం అసలు కరెక్ట్గా, నాకు కూడా అదే థాట్ ఉంది. సో ఇద్దరికి చాలా సింక్ ఉండేదండి. వాళ్ళిద్దరి మధ్యలో నేను కూడా నా తాపత్రయంలో నేను కూడా ఏది చేసేవాడిని, వీళ్ళిద్దరికి నేను సింక్ అయిపోయాను. యా సార్కి అలాగే అనిల్కి నేను సింక్ అయిపోయాను. చాలా బాగుంది విరగదీసు. సో దెన్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. యా సో రొమాంటిక్ మూవీ సాంగ్స్ లిరిసిస్ గురించి చెప్పండి. భాస్కర్ భట్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయనకి నాకు ఎనలేని ధైర్యం అండి ఫస్ట్ ఆయన రాస్తున్నారంటే. ఇంకా నాకు ఏ చింత ఉండదు, ఆ పాట అద్భుతంగా అలా వెళ్ళిపోద్ది అంతే జనాల్లో. బికాస్ ఆయనకున్న సెన్స్, ఆ హ్యూమర్ పూరి గారికి ఏం కావాలో అని పక్కా తెలుసు. పూరి గారికి ఇది చెప్తే చాలు అన్న ఫీలింగ్లో ఉంటారండి. ఆయన చిన్న సినిమాలు రాలేదు, అన్ని పెద్దవే. అవును, ఆయన ఏది కూడా చిన్న సినిమా అనుకోరండి. ఈ సినిమా ఇప్పుడు రొమాంటిక్ అనుకోండి, అలా పెద్దగా ఊహిస్తారండి. ఇలా చేద్దాం దీన్ని, నేను ఇలా రాద్దాం అనుకుంటున్నాను సునీల్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ భాస్కర్ గారు. భాస్కర్ గారు అల్టిమేట్. యా సో రొమాంటిక్ స్క్రిప్టింగ్ ఎప్పుడు జరిగింది, సెట్లోకి ఎప్పుడు వచ్చింది? స్క్రిప్టింగ్ డన్ 2018 ఇంకా పాండమిక్ రాలేదండి. ఓకే, యూస్ టు సిట్ అండ్ పాండమిక్ రాలేదు. పాండమిక్ వచ్చిన తర్వాత దానివల్ల వర్క్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇట్ వాస్ బిట్ స్లో డౌన్ బికాస్ ఆఫ్ పాండమిక్. యూ కాంట్ గో ఎనీవేర్. యా సో అలాగా జరిగి సెకండ్ హాఫ్ రాగానే కొంచెం తగ్గుతూ ఉండదు పాండమిక్. సో దెన్ దే హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ వీ హ్యావ్ గాన్ టు ఆల్ దిస్. ఆ ఎలిమెంట్స్ అని చూపిస్తే ఆ రోజు చాలా ఫీల్ అయిపోయాం, బాగా ఎంజాయ్ చేసాం ఆ ఎలిమెంట్స్. నాకు ఆ ఎలిమెంట్స్ అని చూపించడం, రికార్డింగ్కి పెట్టంగానే ఐ ఫెల్ట్ డ్యామ్ ష్యూర్ మంచి సినిమా ఇది 100%. యా సో పాండమిక్ వల్ల చాలా పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ అవ్వడం జరుగుతున్నాయి. అవును. సో మన రొమాంటిక్ చిత్రం కూడా రూమర్స్ వచ్చినాయి, అవును. ఓటీటీలో వస్తుంది లేకపోతే థియేటర్స్లో వస్తుంది. correct. సో ఆ సిచ్యువేషన్ని మన టీం ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు? ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఒక్కొక్కసారి దీంట్లోనే వేసేస్తే బాగుంటుందని మా సెన్స్ కూడా ఉండేదండి. పూరి గారు అనిల్ ఇద్దరు కూడా అస్సలు ఒప్పులేదు. పూరి గారు అస్సలు థియేటర్లో తప్పితే మామూలు దాంట్లో వేస్తే ఉట్టికి అంతే, వెయ్యను అంతే. ఆయన డిసైడ్ అయిపోయారు ఎప్పుడు. వాస్ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ దిస్ మూవీ ఇన్. అది సంవత్సరమైనా 2 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఆయన నేను పెట్టను అంతే. పూరి గారు అంత స్ట్రాంగ్ ఉండేవాడు. ఆయన అనుకున్నట్టుగానే చూడండి ఎలా మారిపోయింది. అవును, స్ట్రాంగ్ విల్ ఉండాలి అంతే, అన్నీ మారిపోతాయి. విల్ పవర్ చూడండి ఎలా ఉంది. సో ఆయన అనుకున్నట్టుగానే మారిపోయింది. 1 hour 2 or 3 years అవుద్ది అనేవాళ్ళు ఆయన. పెడదాం కానీ థియేటరే ఏదేమైనా. ఏదేమైనా యా సో పాండమిక్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ మొత్తం మన సినీ ఇండస్ట్రీ అందరూ కూడా ఎదుర్కొన్నారు. సో మీరు హెల్ప్ చేసిన, మన పూరి గారు హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ కొంచెం షేర్ చేసుకోండి. పాండమిక్ టైంలో ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం హ్యాపీగానే ఉన్నాను. బికాస్ నాకు మూవీస్ ఉండేవండి. నాట్ ఓన్లీ రొమాంటిక్, ఐ డూ హ్యావ్ సమ్ అదర్ మూవీస్ టు. ఓకే, ఐ వర్క్డ్ ఎ లాట్. ఆ మూవీస్ టైంలో రికార్డింగ్స్, సాంగ్స్ అవన్నీ జరుగుతూనే ఉండేవి. సో ఆ టైంలో పూరి గారు కూడా చిన్న చిన్న వర్కౌట్స్ చెప్పేవాడు, అవి చేసేవాడిని. సో ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ లైక్ రికార్డింగ్ నడుస్తూ ఉండేది. మై 1 year అంతా ఒక ఫిల్మ్ 2 మూవీస్ వెళ్ళిపోయి, ఇంకో నెక్స్ట్ మూవీ అగైన్ ఐ గాట్ దిస్ రొమాంటిక్ ఆఫర్. సో రొమాంటిక్ అంతా చేసుకుంటూ పోయాను. సో 2 years మై 2 years వాస్ లైక్ హ్యాపీగా అలా కొంచెం ఫ్లైట్ ఎక్కడం, అక్కడి నుంచి ఇక్కడి నుంచి. అదే నేను పాండమిక్ టైంలో జర్నీ చేసేవాడిని, ముంబై టు హైదరాబాద్ టు. ఓకే, అక్కడికి వెళ్ళే వరకు తెలియదు ఏమవుద్దు, బట్ అలాగా పూరి గారి ధైర్యం మీద వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే అక్కడే ఉండేవాడిని, అక్కడే వర్కౌట్ చేసేవాడిని. సో బై గాడ్స్ గ్రేస్ ఎటువంటి ఇది రాలేదు, అంటే ఐ మీన్ కరోనా ఇది రాలేదు. బట్ ఐ వాస్ హ్యాపీ, వీ వేర్ హ్యాపీ విత్ ఆల్ ద సెన్స్. బట్ వీ యూస్ టు ట్రావెల్ విత్ ఆల్ ద విల్ పవర్. వర్క్ చేయాలి. విల్ పవర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. ఎస్ సునీల్ గారు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక యూటర్న్ అన్నది ఉంటుంది. అది పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో. సో మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక యూటర్న్ జరిగి, అర్రే ఇది జరిగినందుకే నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది, అర్రే ఇది జరగకపోతే ఇలా ఉండేదేమో అనే సంఘటనలు చెప్పండి. అలా చాలా ఉన్నాయండి నిజంగానే. నేను చిన్నప్పుడు
నేను ఇంకా గిటార్ కొత్తగా తీసుకొని నేర్చుకున్న టైంలో గిటార్ వాయిస్తూ నేను పాటలు పాడుకున్న ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను చూసి, నాకు తెలిసిన నేమ్ ఇస్ రాజేష్ అని. అబ్బాయి వచ్చి ఒకవేళ నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చి అలా చేసి ఉన్నందువల్ల ఒక పెద్ద యూటర్న్ అది లైఫ్లో. అలాగయ్యి అక్కడి నుంచి మళ్ళీ మై లైఫ్ వాస్ నార్మల్. మళ్ళీ చదువుకునేవాడిని, ఇంకా అయ్యేది కాదు ఇది అని చెప్పి ఐ డిడ్ మై ఎంబీఏ ఇయర్. ఇంకా టోటల్గా కోపప్ తీసుకుని ఎంబీఏ చేయకపోయిన ఉంటే అగైన్ మై యూటర్న్ వాస్ గోన్. నేను మళ్ళీ అక్కడ ఎంబీఏ చేయడానికి వచ్చాను కాబట్టి వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఇన్ హైదరాబాద్ అని తెలుసుకున్నాను. ఆఫ్టర్ దాట్ ఎంబీఏ తర్వాత నేను చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ, ఆ చిన్న మూవీస్ చేయడానికి కారణమైన ఫ్రెండ్స్, మా అన్నయ్య ఫ్రెండ్స్. అది లేకపోతే యూటర్న్ ఉండేది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ యూటర్న్ అండి. అది లేకపోయింటే నేను అటు వెళ్ళిపోయేవాడిని, ఏదో వేరే చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఎవ్రీథింగ్ ఇస్ మై లైఫ్ ఇస్ లైక్ యూనో ఎవ్రీ టైం నేను వద్దు అన్నప్పుడల్లా మై గాడ్ నీకు ఇదే కరెక్ట్ అని తిప్పేవాడు. ఇది కాదు నా రూట్ అని అటు వెళ్తే మళ్ళీ ఇటే తిప్పేవాడు, నీకు ఎందుకు అన్నెసెసరీ. మళ్ళీ అక్కడ రోడ్ క్లోజ్ అయిపోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని నేను అటు వెళ్దామన్నా ఇటే తిప్పుకునేది. అది ఇట్స్ ఎ యూటర్న్ ఫర్ మై లైఫ్. నేను చిన్న దీంట్లో ఉండేవాడిని, చిన్న రూమ్లో అన్నీ ఉండేవాడిని. అక్కడ ఎవరు రారు కూడా. ఐ యూస్ టు స్టే అట్ సికింద్రాబాద్, అటువైపు ఉండేవాడిని. రామ్నగర్కి ఉండేవాడిని. అక్కడ ఎవరు రాలేరు. ఏదో చేసుకుంటూ నా ఎంబీఏ చేసుకుంటూ ఉండేవాడిని. అది అలా యూటర్న్ చేసుకుంటూ ఐ వాస్ ఇంటూ, అండ్ నేను అక్కడే ఉండి ఐ యూస్ టు గో ఫర్ సంగీతం క్లాసెస్ ఇవన్నీ వెళ్ళేవాడిని. సో అలాగా హిందుస్థానీ క్లాసెస్ అవి చేసుకున్నాను. లైఫ్ అనేది మనం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అది మనకి అంత. సంగీతం మీద ఎక్కడ నాకు ఇది డౌట్ ఉండేది కాదు. అదైతే ఉండాలి, అది నేర్చుకోవాలని డౌట్ ఉండేది కాదు, అది నేర్చుకొని తీరాలని ఉండేది. దాన్ని యూటర్న్ లేదు, అది కరెక్ట్గానే ఉండేది. బట్ మై ప్లాట్ఫామ్స్ ఇలా తిరగడానికి కారణం నాకు మద్రాస్ శ్రీధర్ గారి పరిచయం, లేకపోతే ఇంకోరు పరిచయం. ఇవన్నీ లైఫ్లో ఏంటంటే ఇట్ వాస్ మై టర్నింగ్ ఎవ్రీ టైమ్. లైక్ యూనో ఇంక చాలేమో అనుకున్నప్పుడల్లా నాకు ఒక యూటర్న్ వచ్చేది. ఇది ఇంతేనేమో అనుకున్నప్పుడల్లా యూటర్న్ వచ్చేది. సో డే వాస్ లైక్ ప్రతి పాయింట్ ఉంటుందండి. అది ప్రతిసారి వస్తుంది. కాకపోతే మనం ట్రూగా ఉండాలి. దట్ ఈస్ సో ప్రతి జర్నీలో మనము అప్స్ అండ్ డౌన్స్ చూస్తాము, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నది మనకి ఎదుర్కొంటూ ఉంటాము. సో రొమాంటిక్ మూవీ జర్నీలో పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పండి. నెగిటివ్స్ లేదు, పాజిటివ్. నెగిటివ్స్ ఎక్కడ ఉండవండి. ఎవ్రీవేర్ వుడ్ హ్యావ్ ఆల్ ద నెగిటివ్స్. నెగిటివ్ అంటే ఒకటే అండి. నెగిటివ్ అంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే పాండమిక్ ఇట్ సెల్ఫ్ ఏ నెగిటివ్. కరోనా ఇట్ సెల్ఫ్ ఏ పెద్ద నెగిటివ్. ఎందుకంటే అందరినీ అది ఎలా హోల్డ్ చేసింది, ఇప్పటికి ఇంకా స్టిల్ కొనసాగుతుంది. ఏంటంటే మనం థియేటర్స్కి వెళ్ళాలా వద్దా అనేది ఒక చిన్న బ్రెయిన్లో అదొక ఫిక్స్ అయిపోయింది. సో ఆ పురుగు ఇంకా మనల్ని, కరోనా వెళ్ళిపోయినా కూడా జనాలు ఇంకా కుడుతుంది ఏంటంటే వెళ్ళాలా వద్దా థియేటర్స్కి, ఏంటి పరిస్థితి మరి. సో అదొక్కటే మనకి తప్పితే ఎక్కడ ఏ ప్రాసెస్ లేదు, ఏ ఇది లేదు. నౌ ఐ థింక్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ఆల్ ది థియేటర్స్ ఉండేది. సో ప్రతి సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ కానీ హీరో ఎంట్రీకి కానీ ఒక మ్యూజిక్ ఇస్తాం. సో ఆకాష్ అనగానే లైక్ ఒక సిగ్నేచర్ టోన్ ఉంటుంది. సో ఆకాష్ ఈజ్ తెలుగు గై, ఇంతకుముందు మెహబూబ్తో మనకి ఒక ఐడియా ఉన్నది. సో షీఈ్ లైక్ న్యూ కమర్, షీఈ్ ఇంటూ న్యూ ఫర్ ఆల్ ఆర్ తెలుగు పీపుల్ కాబట్టి. సో తన్ని చూడగానే లైక్ మ్యూజిక్ ఎట్లా అందించబోతుంది, లైక్ ఏ జోనర్లో? టాకింగ్ అబౌట్ బోత్ క్యారెక్టరైజేషన్స్ అంటారు. బోత్ ఇన్ ద డిఫరెంట్, లైక్ ఆకాష్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, హీ ఆల్రెడీ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద చైల్డ్ ఆర్టిస్ట్ అట్లా మనకి. సో షీఈ్ ద న్యూ గర్ల్. సో మనం ఒక అజంప్షన్ అనుకుంటాం ఈ అమ్మాయికి ఇట్లా. ఇప్పుడు కాజల్ ఎంట్రీ అవ్వగానే కాస్త ట్రెడిషనల్ లుక్లో వెళ్తారు. ఇప్పుడు కీర్తి సురేష్ అనగానే ఆ మ్యూజిక్ మనకి ఇట్లా మన అందరికి సైకలాజికల్ ఫిక్స్ అయ్యింది. We have fixed with one song అండి. We were very much intense సంబంధించిన ఒక సాంగ్ ఉంటుంది. Okay. I want to cope up with that song. Whenever that girl comes, they have to go with some kind of workouts. వేరే ఒక గిటార్ ఉండాలి, చిన్న పాయింట్స్ ఉంటాయి. సో అలాగా కోప్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఇట్ వాస్ ఫ్యాబులస్. వీళ్ళిద్దరూ ఎందుకు అంత ఇది ఉంటుంది అనేది మూవీలో చూడాలి. సో మోర్ దాన్ అది చెప్తే మళ్ళీ రివీల్ అయిపోతుంది. సో కాబట్టి వీ షుడ్ వాచ్ ఇన్ ద మూవీ.
అండ్ అదే చెప్పాను కదండి, మోర్ దెన్ ఈ మూవీ ఎక్కువ గోవన్ ఆ స్టైల్స్కి వెళ్ళాము ఎక్కువ. అవును. ఆ గిటార్స్ అవి ఎక్కువ వాడాం కొంచెం. అలాగే టచ్ చేయాలని చెప్పారు నాకు అనిల్ కానివ్వండి, పూరి గారు కానివ్వండి, నాకు ఇలా టచ్ చేయాలి. తర్వాత కేతి గారిని చూడంగానే వివర్ సగం ఇదైపోయింది. Yeah. షీఈస్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ గార్జియస్. షీఈస్ లుకింగ్ Yeah. క్రేజీ ఇది ఉంది అమ్మాయి. సో అలా చూస్తున్నప్పుడు ఫెల్ట్ లైక్ వీ హ్యావ్ టు గో విత్ సంథింగ్. మనం ఏం చేసినా అమ్మాయిని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే షీస్ సో అలా చూడొచ్చు అమ్మాయిని Yeah. థియేటర్లో ఇంకా బాగుంటుంది. సో సో ఆ పాయింట్కి ఇదైతే చాలు బాగుంది అని నేను అనిల్ ఇద్దరు అనుకుని, అండ్ అనిల్ ఇన్పుట్స్ ఉండే ఎక్కువ, నాకు ఇది బెటర్ ఉంది కంప్లీట్గా వెళ్ళిపోదు. సో హీ వాస్ అందులో మేము చాలా ప్లాన్ చేసాము, దాంట్లో అనిల్ ఇన్పుట్ వాస్ దేర్, చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. యా, సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు లేదు, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవరకొండ గారు వస్తున్నారని నాకు మూమెంట్ వరకు తెలియదు, దేవరకొండ గారు వస్తారు అనేది. చాలాసార్లు అనుకుంటారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఒకసారి రాకపోవచ్చు, బిజీ ఉండొచ్చు, స్కెడ్యూల్స్ మారిపోవచ్చు, ఫ్లైట్స్ లేట్ అవ్వచ్చు. సో నేను అనుకోలేదు, రాగానే సో హ్యాపీ దట్ విజయ్ గారు రాగానే స్టన్ అయిపోయాం మేము. అండ్ బికాస్ ఆఫ్ దిస్ 3 people, చార్మి గారు అండ్ పూరి గారు, విజయ్ గారు, దట్ షో బికెమ్ లార్జ్ స్కేల్ అయిపోయింది. చిన్నది అనుకున్నది అలాగా అంత ఏదో పెద్ద ఇదిలాగా అయిపోయింది. అంతే, నేను కూడా ఫస్ట్ టైం అలా చూడటం, అంత పెద్ద స్కేల్లో ప్రోగ్రామ్ చూడటం నేను. యా, సో పూరి కనెక్ట్స్ మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎట్లా నడుస్తుంది ప్రజెంట్? జ్యోతిలక్ష్మి వాజ్ అవర్ జర్నీ స్టార్టెడ్ అండి. యా. ఫస్ట్ పూరి గారిని కలవటం రోమియో కలిసింది, గోపి గారి త్రూ. అండ్ యా. రోమియో జస్ట్ 1 day వేవర్ ఆర్ఆర్ చూసి బాగుంటుంది. దాని తర్వాత స్టార్టెడ్ విత్ జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి నుంచి టిల్ రొమాంటిక్, వీఆర్ ఆల్ హ్యావింగ్ దట్ రొమాంటిక్ డేస్, ఆల్వేస్ రొమాంటిక్ థాట్స్. వి గాట్ ఆల్ లెసన్స్, బ్యూటిఫుల్ లెసన్స్. సో అది మా స్టార్ట్. అది యా, సో అక్టోబర్ 29th అఫీషియల్గా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? చాలా ఎక్సైటెడ్ అండి. అట్ ద సేమ్ టైం చిన్న ఇది కూడా ఉంది. ఎందుకు ఉందంటే బికాస్ ఆఫ్ రివ్యూస్ మనకు వచ్చిన భయం ఉంటుంది. యా. సో అది లేకపోతే ఇంకొంచెం బాగుంటుందేమో కాబట్టి అది ఉంటుంది, చిన్న భయం అయితే ఉంటుంది. యా, సో రొమాంటిక్ టీమ్ నుంచి మా అందరికీ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే యూ కెన్ సే టు అస్. డూ వాచ్ రొమాంటిక్, ఎంజాయ్ చేయండి, కమ్ విత్ యువర్ లవర్స్తో రండి, ఇంకా బాగుంటుంది. యూ బోత్ కెన్ ఎంజాయ్ లాట్ యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫర్ పీపుల్ దోస్ హూ వాచ్. ఫ్యామిలీస్ కూడా రావచ్చు డెఫినెట్. బట్ లవ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఫ్లవర్. ఎస్. సో వీ షుడ్ బీ, మన చుట్టూ మన ఫ్లవర్స్, మన లవర్, ఏదైనా ఆ అమ్మాయికి మనం ఫ్లవర్ అవ్వచ్చు, మనం ఆ అమ్మాయికి ఫ్లవర్ అవ్వచ్చు, ఎనీథింగ్. యా. సే ఇట్స్ బ్యూటీ ఆఫ్ లవ్. హౌ టఫ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్, మనం ఎంత టఫ్ ఉండాలి లవ్లో అని. యా. జర్నీ రొమాంటిక్గా ఉండాలి. వీ షుడ్ బి టఫ్ ఇది టువర్డ్స్ అవర్ లైఫ్స్ అనేది ఫిలిం. సో దాట్ ఈస్ వాట్ రొమాంటిక్. యా, సో టెల్ us about the singers of romantic. ఎస్, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగ్లీ గారికి. యా. మంగ్లీ గారు ఇందులో వాట్ డూ యూ వాంట్ అనే పాట పాడారు. చాలా థ్యాంక్స్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంచి పాట పాడారు. అండ్ పిక్చర్లో మంచి ఒక వాయిస్ కావాలి జనాలకి, కొంచెం హ్యాపీనెస్గా ఉండాలంటే మంగ్లీ గారి వాయిస్ క్యాచీ నెంబర్ ఉంటుంది. సో వాట్ డూ యూ వాంట్ అనే పాయింట్. సో దట్ ఈస్ దేర్. అండ్ రెస్ట్ ఇస్ మ్యాగీ అనే అమ్మాయి ఒక పాట పాడింది. షీ వాస్ గోవన్ కల్చర్డ్ సాంగ్ అది. ఆ అమ్మాయి చాలా బాగా పాడింది. తర్వాత అశ్విన్ అని ఒక అమ్మాయి పాడింది, అశ్విని. దట్ వాస్ రొమాంటిక్ నెంబర్. యాసిన్ నిజార్ కాంబినేషన్ వాళ్ళకి, యాసిన్ నిజార్ అండ్ అశ్విని. సో అశ్విని చాలా బాగా పాడింది, యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా పాడింది.
ఈవెన్ యాసిన్ నిజర్ హస్ డన్ వండర్ఫుల్ హీస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఎస్ వండర్ఫుల్ ప్రూవ్. తర్వాత ఇందులో ఆకాష్ పాడాడు ఒక పాట, నంబర్ చెప్పుకుంటే వెళ్ళిపోయాడు. సో ఆకాష్ దానికి చెప్పాడు. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ కేతిగా పాడింది ఒక పాట. సో నా వల్ల కాదే సేమ్ వర్షన్ నేను పాడినది, నా వర్షన్ తను కూడా ఫీమేల్ వర్షన్గా తను పాడింది. తన హీరోయిన్గా ఎంత బ్యూటిఫుల్, సింగర్ కూడా అంతే బ్యూటీ అండి. సునీల్ కశ్యప్ గారు అయితే యాక్టర్స్ని సింగర్స్ని కూడా మారుస్తున్నారు. ఒక యాక్టర్ని కంప్లీట్గా సింగర్స్ని మార్చేస్తున్నారు. నేనేం మార్చలేదు, తను ఆల్రెడీ సింగర్, తను ఆల్రెడీ మంచి సింగర్, చాలా ఆకాష్ని సింగర్ చేసేసారు. ఆకాష్ సింగర్ కాదు, తను డైలాగ్స్ చెప్పాడు, నేను ఏదో అన్నాను సరదాగా. ఆకాష్ డైలాగ్స్ చెప్పాడు, బ్యూటిఫుల్ డైలాగ్స్. సో అలాగా కేతిగా బ్యూటిఫుల్గా డెలివర్డ్ అండి కేతిక. అండ్ 2 పాటలు నేను పాడాను. సో ఆల్ సింగర్స్ దే ఆర్ డెలివర్డ్ బ్యూటిఫుల్లీ. అండ్ మా మిక్సింగ్ అండ్ ఇంజనీర్ కిషోర్ చాలా బాగా మిక్స్ చేసాడు మా పాటలు. సో ఆల్వేస్ తను నాతో ఉంటాడు, మ్యాక్సిమం ఆల్ మూవీస్ అతనే చేస్తాడు. సో అది బాగా చేశాడు. సో దిస్ ఈస్ వాట్ అవర్ రొమాంటిక్ డ్రైవ్ అండి ఆల్వేస్. సో ఆఫ్టర్ రొమాంటిక్ లెట్ us see what happens. సో వీఆర్ ఆల్ హోపింగ్ ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ కోరుకుంటున్నాం అతని నుంచి. సో వీఆర్ ఆల్ హోపింగ్ ఫర్ ఈవెన్ ఆకాష్ బాగా నిలబడే ఈ ఫిలింతో ఆకాష్ అండ్ ఈవెన్ అనిల్, నేను అందరూ మంచిగా రావాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఈవెన్ కేతిగా చెప్పే అవసరం లేదు, షీఈస్ గోయింగ్ టు బీ ఫ్యూచర్ జనరేషన్ హీరోయిన్. సో దట్ ఈస్ వాట్ ఇస్ అండి. ఈ దివాళీకి అస్సలు మిస్ అవ్వకండి మన రొమాంటిక్ మూవీ. వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ October 29th. హ్యాపీ దివాళీ, స్టే సేఫ్, bye, take care. This is Deeksha Sid signing off. Stay tuned to Mirror TV. Bye. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.